హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో డిసెంబర్ 22, 1937 430వ ఇది. ఒక మహారాష్ట్ర భక్తుడు ఆత్మ సాధన గురించి చాలా చదివాడు. జపాలు అర్చనాదులు చేస్తూనే ఉన్నాను, కానీ ఏదీ నాకు తృప్తినివ్వడం లేదు. శ్రీ భగవాను నా కోసం ఏదైనా ఒక మార్గాన్ని చూపించండి అని అడిగాడు. ఆత్మసాధన గురించి నేను చాలా పుస్తకాలు చదివాను భగవాన్. జపాలు అర్చనలు స్తోత్రాలు పారాయణలు ఎంతో ఎంతో చేస్తున్నాను, కానీ నాకు తృప్తి కలగడం లేదు. శ్రీ భగవాన్ వారు నాకు ఏదైనా మార్గాన్ని చూపించాలి అని కోరాడు. అప్పుడు భగవాన్ అంటున్నారు, ఏమి సాధించాలి అని నీ ఉద్దేశం? ఈ జపాదులు అర్చనాదులు స్తోత్రాదులు ఇవన్నీ చేస్తున్నావే, దేన్ని పొందగోరి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు? సుఖం ప్రతివాడు కోరేదే. రోజు నిద్రలో నీకు సుఖం రాసిపెట్టే ఉంది కదా, ఆ స్థితిని జాగ్రత్తలో కూడా నిలుపుకో, అంతే. అర్థమైందా? అయ్యిందమ్మా. ప్రతి ఒక్కరికి ప్రతివాడు సుఖాన్ని కోరుతాడు. నువ్వేమి కోరి తపాదులు అర్చనలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేన్ని కోరి చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఎవరైనా సరే సుఖం కోసం అంటాం, శాంతి కోసం అంటాం. రోజు నువ్వు ఏ ప్రయత్నము, ఏ జప తపాది యజ్ఞ యాగాది క్రతు హోమములు చెయ్యకపోయినను ప్రతిరోజు నిద్రలో నీకు సుఖం రాసి పెట్టే ఉంది కదా. కాబట్టి ఆ స్థితిని జాగ్రత్తలో కూడా నిలుపుకోవడానికి ప్రయత్నించు. మార్గం చూపించమన్నావుగా, ఇదిగో ఇదే. అది చాలు అన్నారు భగవాన్. మరి మనం భగవాన్ మాటను నమ్మాలి, నమ్మినట్టు ఉండాలి, అంతే. ఆయన ఆటతో నాకు మార్గం చూపించండి అన్నాడు, భగవాన్ చూపించారు, ఇంకంతే. ఏం ప్రయత్నం చేస్తే జపతపాది యజ్ఞయాగాది క్రతు హోమాదులు చేస్తే నువ్వు సుఖం వస్తుందంటున్నావో, ఆ సుఖం నిద్రలో దానికడే వరించి వస్తుంది కదా నీకు. వస్తుందమ్మా. దాన్ని మెలకులో కూడా నిలుపుకో, అదే నిజమైన సాధన అన్నాడు భగవాను. అప్పుడు ఆ పుచ్చకుడు, అదే నాకు అర్థం అవడం లేదండి, అది ఎలా చెయ్యాలి అన్నారు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఆత్మ విచారణ వల్ల ఈ జపతపాది అర్చనాదులన్నీ చేస్తున్న నేనెవరు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకొని నిలవడం వల్ల. అప్పుడు ఏమైంది? ప్రశ్నించుకుని నిలిచేసరికి చేసేవాడే లేకుండా పోతున్నాడు. అప్పుడు శాంతి అనుభవంగా మిగులుతోంది. ఇప్పుడు ఆ పిచ్చుకుడు అన్నాడు, అది కూడా నాకు అసాధ్యంగానే ఉంది, దానికి ఒక తీరు తెన్ను లేకపోయే ఈ విచార మార్గానికి నేను అనర్హుణ్ణి అని తేలితే అప్పుడు ఏం చేయమంటారు? మీరు చెప్పినట్లుగా విచారణా మార్గంలో ఉండడానికి నేను అనర్హుణ్ణి అయితే నన్నేం చేయమంటారు అన్నాడు. మహర్షుల వారు అన్నారు, సహాయం ఎప్పుడూ ఉంది, వ్యక్తులు దాన్ని ఉపయోగించుకోవాలి, గాని సహాయం లేని సమయం ఎక్కడుంది? సహాయం ఎప్పుడూ ఉంది, వ్యక్తులు దాన్ని ఉపయోగపెట్టుకోవాలి అన్నారు భగవాన్. అంటే సహాయం ఎప్పుడు ఉంది అంటే ఏమిటి? నేనే ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, ఉంది 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 దాన్ని నువ్వు ఉపయోగపెట్టుకోవాలంతే. అది ఉందని నాకు తెలుసండి, కానీ నేను ఊరేగుతూనే ఉంటానండి అన్నట్లు ఉంటున్నాను. నీకు తెలిసిందా నువ్వు చిక్కబట్టుకొని దుఃఖం లేని స్థితిలో నిలబడాలి తప్ప నాకు సహాయం ఎవరో చెయ్యాలి అంటావేమిటి? నీకు సహాయం యొక్క అవసరమే లేదు, నీకు నువ్వే ఏ సహాయము లేకుండా ఉన్నావు అని ఉండు, అని తెలుసుకొని ఉండు. కానీ దాన్ని వ్యక్తులు ఉపయోగించుకోవడం లేదు, అంతే, అజ్ఞానం వల్ల.
అర్థమైందా బాగా అర్థమైందమ్మా. అన్నారు భగవాను. అందుచేత ఆత్మ సాధన గురించి ఎన్ని చేసినా దానివల్ల తృప్తి మాత్రం, శాశ్వత తృప్తి మాత్రం కలగదు. ప్రతి ప్రాణి, ప్రతి జీవుడు సుఖాన్నే కోరుకుంటున్నాడు. ఎన్ని బాహ్య వ్యవహారాలు చేసినా సుఖం కోసమే కదా. అయితే ఏమీ చెయ్యకుండానే నిద్రలో సుఖం నీకు అప్రయత్నంగా సిద్ధిస్తోంది. కాబట్టి బయట ఏదో చేస్తే ఏదో సుఖం వచ్చిందిలే, కానీ అది ఎప్పుడూ నిలబడదు. నువ్వు ఏమీ చెయ్యకుండానే నీకు నిద్రా సుఖం కలుగుతూనే ఉంది. అప్పుడు ఎంతో శాంతిగా ఆనందంగా ఉన్నాను అని నువ్వు ఎరుగుదువు. వెలుగులో కూడా దానినే అనుసరించి ఉండు. ఇంతకంటే చేయవలసింది ఏమీ లేదు. అది మాత్రం చాలు. అది ఎలా చేయాలో నాకు తెలియడం లేదు అంటే అది చేసే నేనెవరా, యజ్ఞయాగాది ప్రతి హోమాదులు చేసే నేనెవరా అని ప్రశ్నించి చూడు. ప్రశ్నించినప్పుడు చేసే కర్త లేకుండా పోతాడు. అప్పుడు ఏది మిగులుతుందో అదే ఆ ఆనంద స్వరూపము అన్నారు భగవాన్. అది కూడా నాకు చేతనవడం లేదు, నాకు సహాయం కావాలి అంటున్నాడు. అప్పుడు సహాయం ఎప్పుడూ ఉంది. వ్యక్తులు తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తినని, అసహాయుణ్ణని సహాయం కోసం పరులు చేస్తూ ఉంటాడు. కానీ ఏ సహాయము లేకుండానే తానున్నానన్న సంగతి అతడికి తెలియడం లేదు. ఆ తెలియకపోవడమే అజ్ఞానము. నిన్ను నువ్వు ప్రశ్నించుకుని చూస్తే నువ్వున్నావన్నది నీ అనుభవమే. దానికి ఏ సహాయము అక్కర్లేదు. అదే నీ స్వస్థితి, అదే సుఖ ఆనంద స్వరూపము అని నీలోనే ఉన్నటువంటి నీ నిజ స్వరూపాన్ని, నీవే అయి ఉన్న నీ నిజ స్వరూపాన్ని అతి స్పష్టంగా తెలియజేసినటువంటి పరాత్పరుడైన రమణ పరమ గురువుకి అనేక వందనములు. హరి ఓం నమః.